హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. అబ్బబ్బబ్బబ్బా, ఇవాళ ఎపిసోడ్లో గేమ్స్ ఏమన్నా ఆడారా? ఏమన్నా ఆడితారా? ఎప్పుడు ఇలానే ఆడతారా? అప్పుడప్పుడు ఇలా ఆడతారా? నా భూతో నా భవిష్యత్ అన్నట్టు గేమ్స్ అయితే వీళ్ళు ఆడారనమాట. ఏది ఏం ఆడినా, ఎవరు ఆడినా ఫైనల్గా విన్ అయ్యేది మాత్రం, ఎక్కువ విన్నింగ్ పర్సంటేజ్ మాత్రం ఈసారి శక్తి క్లాన్కే ఉంది. ఎక్కువ ఆడిన గేమ్స్లో గెలిచింది కూడా శక్తి క్లానే. సో నిఖిల్ సారథ్యంలో శక్తి క్లాన్ అండ్ చీఫ్గా నిఖిల్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నాడు లాస్ట్ 4 వీక్స్ నుంచి, వితౌట్ ఎనీ ఏమంటారు, అడ్డంకులు లేకుండా, ఏ ఎదురు లేకుండా. సో ఓటమి చాలా తక్కువ చవి చూశారనమాట. అండ్ సోనియా లేకపోవడం వల్ల కూడా వీళ్ళకి కొంచెం బూస్టప్ వచ్చినట్టుంది మరి. లేకుండా ఎలా ఆడతారు అని చెప్పి చాలామంది టాస్క్, అంటే ఇప్పుడు సోనియా గైడెన్స్ లేకుండా ఆడతారా, ఆడలేరా? సోనియా గైడెన్స్లోనే కదా నిఖిల్ ఇన్ని రోజులు ఉండింది అని చెప్పి ఒకటి ఉండింది కదా. సో సోనియా లేకుండా కూడా ఇప్పుడు గేమ్స్ ఆడారు, గెలుస్తున్నారు. నిఖిల్ కూడా తెలుసుకున్నాడు ఏంటి మ్యాటర్ అనేది కూడా. సోనియా వెళ్ళక ముందే ఆల్రెడీ ఒకటి తన గురించి చూద్దాం, తను ఎట్లా అవుతుంది, రెడ్ ఎక్కిచ్చింది కదా. చూద్దాం ఎంత మాత్రం హ్యాండిల్ చేస్తావు, తన అంతా గైడెన్స్ ఇస్తాను అనుకొని తన మీద ప్రెజర్ పెడుతుంది. తను దానివల్ల కొంచెం ఫీల్ అవ్వాల్సి వస్తుంది మన నిఖిల్. సో అదంతా కొంచెం క్రష్ అయినాడు. సో సోనియా యొక్క డామినేషన్ వల్ల ఏమో అది అది తెలియకుండానే డామినేట్ చేయడం అలవాటైంది అనమాట. సోనియాకి కమాండ్ చేయడం అలవాటు అయిపోయింది నిఖిల్ని. అది ఇప్పుడు మొత్తానికే లేదు కాబట్టి ఇప్పుడు ఫ్రీ బర్డ్ అయ్యాడు. గేమ్ తను ఆడగలడు, తన క్లాన్ చీఫ్గా తను నడిపించగలడు. అలాగే మన యష్మి కూడా చాలా హ్యాపీ, హౌస్ మేట్స్ అందరు కూడా చాలా 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 హ్యాపీగా ఉంటారు నాకు తెలిసి, చాలా అంటే. సో గేమ్ అయితే బాగా అయిందనమాట ఈరోజు, చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది. సో మన మణికంఠ మాత్రం ఏమాత్రం మారట్లేదు. ఎన్ని రోజులు చూసినా అలానే ఒకటే విధంగా కంటిన్యూ అవుతున్నాడు. చేంజెస్ ఉన్నాయి, నాలో మైనస్లు ఉన్నాయి, నేను మార్చుకుంటా అని చెప్పి అంటున్నాడు. కానీ ఆ చేంజ్ అనేది రావట్లేదు, అది చేసుకోవట్లేదు. ఆయన ఎందుకు అట్లా ఉంటున్నాడో మరి, అది ఎందుకు ఏమైందో, ఆయనకి ఏమన్నా మెంటల్ స్టెబిలిటీ లేదా, మెంటల్ కండిషన్ బాగలేదా, ఏం అర్థం కావట్లేదు. చాలా దారుణంగా అయిపోతున్నాడు రోజు రోజుకి. విసుగు వస్తుంది చూసే వాళ్ళకి కూడా, అరే ఏంటి ఇట్లా అంటాడు మళ్ళీ ఇది అంటాడు. మాకే ఆడియన్స్కే అనిపిస్తుంది, లోపల ఉన్న వాళ్ళకి ఇంకా ఎంత తలనొప్పి అనిపిస్తుంది. ఒకటి చెప్తే ఏదన్నా తీసుకోడు. నాకు తెలుసు అంటాడు. ప్రతి ఒక్కరితో ఇదే పంచాయతీ. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు, నా పని నేను చేసుకుంటా అంటే జస్ట్ హెల్పింగ్ కూడా నీకు. సో అది తీసుకో అని చెప్పినా కూడా తప్పు అయిపోతుంది. అండ్ నాకు తెలీదా ఆ ప్లేస్లో ఉండేది, నేను ఎత్తుకుంటా, నాకుంది కెపాసిటీ, నేను చూసుకోగలను. ఈ విధంగా గొడవ పెట్టుకుంటున్నాడు. సో మన ఈ డే కూడా అలాగే స్టార్ట్ అయింది అనమాట, మణికంఠ నబీల్తో వీళ్ళిద్దరు డిస్కషను. మణికంఠకి మన యాక్చువల్గా ఏంటంటే, వీళ్ళు కిచెన్లో కుక్ చేసుకుంటున్నారు వాళ్ళ క్లాన్ వాళ్ళు. ఆ సామాన్లు ఏవో తీసుకురామని చెప్పి మన నబీల్ చెప్పాడు మణికంఠకి. సో నబీల్ కూడా వెళ్ళాడు అనమాట అక్కడికి. సో మణికంఠతో పాటు నబీల్తో పాటు మణికంఠ కూడా అక్కడికి వెళ్ళాడు. నబీల్ ఒకటి తీసుకున్నాడు, ఇంకోటి ఏదో వస్తువు, సరుకు సామాన్లు అవన్నీ తీసుకొని రా అని చెప్పి ఆ పేరు చెప్పి తను వెళ్ళిపోయాడు. సో నాకు తెలుసు, నేను తీసుకోగలను, నాకు ఐడియా ఉంది, నాకు ఇక్కడ ఏమున్నా నేను ఎత్తుక్కోగలను, నాకు ఆ కెపాసిటీ ఉంది, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఐ నో ఎవ్రీథింగ్ అన్నట్టు బాగా చిరాకైపోయి, ఏదో ఒక ఫ్రస్ట్రేట్ అయిపోయి తన మీద ఏదో రుద్దేస్తున్నట్టు, బరువు పెడుతున్నట్టు ఫీల్ అవుతున్నాడు. నాకు అర్థం కావట్లే, మణికంఠ ఎప్పుడు తెలుసుకుంటాడు ఈ విషయాలన్నీ, చిన్న చిన్న విషయాలకు రియాక్ట్ అయిపోతున్నాడు పెద్దగా. మాటలు కూడా క్లారిటీ లేదు. ఎందుకు అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అక్కడ మ్యాటరు. అసలు అది పిచ్చిలేసింది నాకైతే, నాకే కోపం వచ్చింది. ఎందుకు ఇది ఇట్లనే ఉంటే ఎందుకు? బిగ్ బాస్ హౌస్ ఏంటి, టీంలో ఒక క్లాన్లో మెంబర్ అయినప్పుడు ఒకరికొకరు సహాయంగా ఉండాలి, ఒకరు చెప్పిన ఒకరు మాటలు తీసుకోవాలి, ఒకరొకరు పాయింట్స్ తీసుకోవాలి. ఇలాంటివన్నీ అయితే ఏం చేయట్లేదు. చాలా అంటే చాలా దారుణంగా మారిపోయాడు. ఇంకా ఫస్ట్ నుంచి చేంజ్ చేసుకుంటాను, నాగార్జున గారు వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్తున్నాడు కానీ చేంజ్ ఏం కనపడట్లేదు. అదే విధంగానే వెళ్తున్నాడు తప్ప ఎప్పుడు మారుతాడో ఏమో. అయినా ఉంటాడా లేదా ఈసారి నాకు డౌటే అబ్బా. ఈసారి ఎంతమంది ఓట్లేసి గెలిపిస్తారో మరి, మణికంఠ ఉంటాడో లేదా డౌట్. ఈ వీక్ నాకు తెలిసి మణికంఠ వెళ్ళే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఇలాగే ఉంటే ఇంకా వేస్ట్. గేమ్స్ ఆడలేడు, మైండ్ వీక్, మెంటల్ స్టెబిలిటీ లేదు, ఫిజికల్లీ వీక్. ఇంకా ఏం చేస్తాడు బిగ్ బాస్ హౌస్లో ఉండి? మాటలు అనడం, ఊరికే మాటలు రైస్ చేయడం, గొడవ పడడం తప్ప, ఊరికే ఒకరిలో తప్పు ఉన్నప్పుడు ఆ పాయింట్స్ తీయడం తప్ప, ఈయనలో తప్పు ఉండేది, ఈయన పాయింట్ని కరెక్ట్గా ఈయన కరెక్ట్గా పోర్ట్రీ చేసుకునేది నాకు తెలియట్లేదే. అబ్బా ఇది వేస్ట్ అనిపించింది. సరే నెక్స్ట్ మళ్ళీ బిగ్ బాస్ పిలిచాడు అందరినీ లివింగ్ రూమ్లో కూర్చోబెట్టి, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని మళ్ళీ కంటిన్యూ, అదే మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. లాస్ట్ వీక్ ఎండ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. దానికి వచ్చేసి మళ్ళీ ఈసారి గేమ్ గెలిస్తే, ఈసారి ఒక్కొక్క గేమ్ గెలిచినందుకు 1.5 lakh ఇస్తారు. లాస్ట్ టైం 1 lakh ఇచ్చారు, ఇప్పుడు 1.5 lakh పర్ గేమ్ అనమాట. విన్ అయిన టీం నుంచి ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది. అమౌంట్ పెంచారు, వాళ్ళలో ఉత్సాహం కూడా పెరిగినట్టే.
ఊపు కూడా వచ్చేస్తుంది అనమాట. ఊపు ఉంది, ఊపు వేస్తాం అన్నట్టు అందరూ కొంచెం జోష్గా ఫీల్ అయ్యారు. లాస్ట్ టైం 1,00,000, ఇప్పుడు 1.5 అంటే 50,000 పెరిగింది కాబట్టి ఆబ్వియస్లీ ఆ ఊపు, ఆ ఉత్సాహం అనేది జమ్ అని రైజ్ అవుతాయి అనమాట. అది మ్యాటర్. సో వాళ్ళు గెలిచిన ప్రతిసారి ఒక వైల్డ్ కార్డ్ని మళ్ళీ పక్కకు తీసేయాల్సి వస్తుంది. అది తీసేయచ్చు, అవకాశం ఉంటుంది. వైల్డ్ కార్డ్ రాకుండా ఆపచ్చు. అలాగే 1.5 lakh అమౌంట్. సో ఇదనమాట టాస్క్. ఏంటంటే తాళం విడిపించు, టైర్ నడిపించు, అది మ్యాటర్. ఏం లేదబ్బా, ఇది మ్యాటర్ ఏంటంటే ఆ స్విమ్మింగ్ పూల్లో ఒక పెద్ద బాక్స్ ఉంది, ఇనుప పెట్టె. ఆ పెట్టెకి ఇరువైపులా ఒక చైన్తో 5 టైర్లు కట్టేస్తున్నాయి. ఒక సైడ్ 5 టైర్లు, ఇంకో సైడ్ 5 టైర్లు. ఆ స్విమ్మింగ్ పూల్ లోపలికి ఇద్దరు, ఒక క్లాన్ నుంచి ఒకరు, ఇంకో క్లాన్ నుంచి ఇంకొకరు, ఇద్దరు కలిసి దూకి, అంటే అక్కడ యాక్చువల్గా బయట ఏమంటారు గార్డెన్ ఏరియాలోనే ఇంత స్విమ్మింగ్ పూల్కి ఎదురుగా మనకు ఒకటి బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో కీస్ ఉన్నాయి, ఆ తాళానికి సంబంధించిన కీస్ ఉన్నాయి అనమాట. ఆ కీస్ ఒకటి తీసుకొని ఫస్ట్ స్విమ్మింగ్ పూల్లోకి దూకేసి అక్కడ తాళంకి తీయడానికి ట్రై చేయాలన్నమాట. లోపలికి వెళ్ళి ఆ చైన్స్కి ఉన్న లాక్స్ అవి ఓపెన్ చేయడానికి ట్రై చేయాలి. అలా ట్రై చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, ఓపెన్ అయిన తర్వాత ఆ టైర్లు తీసుకొని వచ్చి అక్కడ టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ మీద నుంచి దాన్ని దొరిలించుకుంటూ ముందర టేబుల్కి ఒక హోల్ ఉంటుంది, ఆ హోల్ నుంచి కింద బాస్కెట్లో వేయాలన్నమాట. 5 టైర్లు ఉంటాయి. దీనికి టైం కూడా 10 నిమిషాలు టైం ఇచ్చారు బిగ్ బాస్. ఈ విషయం ఇది ఏంటంటే మన క్లాన్లలో ఒక క్లాన్ నుంచి, అంటే నిఖిల్ క్లాన్ నుంచి నిఖిల్ వచ్చాడు, ఇక్కడ సైడ్ సీతా క్లాన్ నుంచి విష్ణుప్రియ వచ్చింది. గేమ్ అయితే బాగా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా బాగానే రన్ అయింది అనుకోవాలి. లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు కీస్ ఒకటి తర్వాత ఒకటి ట్రై చేశారు బాగానే. నిఖిల్కి అయితే ఈజీగానే, అంటే నిఖిల్కి అయితే కీ దొరికింది, తీసాడు, ఓపెన్ అయిపోయింది, తీసుకొని వెళ్ళి మళ్ళీ టేబుల్ మీద నుంచి ట్రై చేశాడు. అవి ఏమంటారు ఆ టైర్లు దొల్లించుకుంటూ ఆ బాస్కెట్ వేయడానికి. బట్ ఒకటే పడింది, మిగతా చాలా కష్టం నిజంగా టైర్లు వేయాలంటే అందులోకి. బట్ బాగా ట్రై చేశారు ఇద్దరు టీంలు. బయట యాక్చువల్లీ విష్ణుప్రియ అతను వేస్తున్నప్పుడు కూడా ఇంకా తాళం తీయడానికి ట్రై చేస్తుంది. తాళం అయితే ఫైనల్గా విష్ణుప్రియకి రాలేదు. నిఖిల్ తీశాడు కానీ టబ్లో ఆ బాస్కెట్లో వేయలేకపోయాడు టైంకి అన్ని 5 టైర్లు ఆ టైం లోపల 10 minutes లోపల. సో ఇది ఎవరు గెలవలేదు, ఇద్దరు ఓడిపోయారు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ వీక్లో 3 వైల్డ్ కార్డులు వాళ్ళు రానికుండా ఆపారు కదా. మళ్ళీ 10వ వైల్డ్ కార్డు మళ్ళీ వీళ్ళది తీసేసి ఆ 10వ వైల్డ్ కార్డ్ ప్లేస్లో వైల్డ్ కార్డు మళ్ళీ ఇంకోటి ప్లేస్ చేశారనమాట. ప్లగ్ కార్డు పెట్టారు, వైల్డ్ కార్డ్ 10 అని చెప్పి మళ్ళీ అక్కడ అది పెట్టారనమాట. ఓడిపోయినందుకు 2 టీంలు ఓడిపోయినాయి కాబట్టి. అది మ్యాటరు. సో ఇది గేమ్ అయితే ఇంట్రెస్టింగ్గా బాగానే సక్సెస్ఫుల్గా రన్ అయింది అనమాట. నెక్స్ట్ గేమ్ మళ్ళీ సో మ్యాటర్ ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకో టాస్క్ ఇచ్చారు. కాసేపటికి నడువు లేదంటే పడతావు. బిగ్ బాస్ ఇంకోటి ఇచ్చారు, బాగా ఇచ్చారు. జాగ్రత్తగా నడువు లేదంటే పడతావు. గేమ్ అయితే ఏంటంటే అక్కడ ఒకటి ఏమంటారు బ్యాలెన్స్ చేసుకునే ఒక స్టిక్ లాగా సిసం అంటారు, అది ఆ ప్లేస్ ఉంటుంది. దాని మీద నడుచుకుంటూ వెళ్ళి ఇటు సైడ్ కింద టబ్బులో బాల్స్ ఉన్నాయి కొన్ని. ఆ బాల్స్ దాని మీద బ్యాలెన్స్ చేసుకుంటే, అంటే ఇప్పుడు వాళ్ళు నడిచే కొద్దీ అది మూవ్ అయ్యి కిందికి డౌన్ అవుతుంది అనమాట. అట్లా ఉంటుంది కదా. సో యాక్చువల్గా ఇది ఈ ప్లేస్లో ఉంటుంది, ఇట్లా డౌన్ అవుతుంది అనమాట. వీళ్ళు నడిచే కొద్దీ ముందుకు పోయే కొద్దీ ఇట్లా డౌన్ అవుతూ వస్తుంది. సో వీళ్ళు ఇక్కడ ఉన్న ఈ సీసంకి ఉన్న ఎండింగ్లో ఒక బాస్కెట్ ఉంటుంది. ఆ బాస్కెట్లో ఆ బాల్స్ అనేది పెట్టాలన్నమాట. వాళ్ళకి టైం కూడా ఇంత, దీనికి కూడా ఒక 10 minutes టైం ఇచ్చారు. శక్తి క్లాన్ నుంచి వచ్చేసి మళ్ళా యష్మి వచ్చింది, కాంతార క్లాన్ నుంచి మణికంఠ వచ్చారనమాట. సో ఇక్కడ ఏంటంటే గేమ్ అయితే బాగా రన్ అయింది. ఆ గేమ్ లోపలికి వెళ్ళే పొద్దు ఏంటంటే ఇప్పుడు ఆ బాల్స్ అనేవి చాలా కష్టం బ్యాలెన్స్ చేయడం. ఆ టబ్లో ఇప్పుడు అది పొరపాటున మనం ఫోర్స్ఫుల్గా నొక్కామంటే కాలుతో, అదే ఫోర్స్ఫుల్గా మన కాలు పడిందంటే మొత్తం ఎగిరిచ్చేసి బయట పడిపోతాయి అనమాట బాల్స్. సో అది పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక్కడి నుంచి ఒక్కొక్క బాల్ తీసుకుంటూ మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఆ బాస్కెట్లో వేయాలి. దాన్ని అలాగే మెల్లగా స్మూత్గా మనం అక్కడి నుంచి బయటికి రావాలి మళ్ళీ. సో ఆ విధంగా స్టోర్ చేసుకొని ఒకదానికి ఒకటి నిమ్మలంగా చేయాలన్నమాట. సో అక్కడ మన యక్ష్మి అయితే చాలా టెక్నిక్గా, చాలా పద్ధతిగా, నీట్గా బాగా ఆడింది అనమాట. మన మణికంఠ వచ్చేసి పాయింట్స్ అంటే యాక్చువల్గా వాళ్ళ టీం మెంబర్స్ చెప్తున్నారు, మెల్లగా వెళ్ళు చూసుకొని జాగ్రత్త, ఏదో టెక్నిక్గా పాయింట్స్ చెప్తున్నారు అనమాట. ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా లాజిక్గా వెళ్ళాలి, ఎట్లా బాల్స్ ఆడ పెట్టాలి అని చెప్పి ఎవరు చెప్తున్నా కూడా తీసుకోవట్లేదు. నాకు తెలుసు, నేను ఆడతాను, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, అరవకండి, నేను చేస్తాను, మీరు అరిస్తే నేను కన్ఫ్యూజ్ అయిపోతాను అని చెప్పి మణికంఠ రివర్స్లో వాళ్ళ మీద అరవడం జరిగింది అనమాట. ఫైనల్గా అయితే మణికంఠ కన్ఫ్యూజ్ అయిపోయినాడో ఏమైనాడో తెలియదు కానీ బాల్స్ అయితే పెట్టిన బాల్స్ కింద పడిపోయినాయి. యష్మి అయితే నిమ్మలంగా నిదానంగా అది పెట్టేసి అక్కడ వచ్చిన గంట కొట్టేసింది అనమాట.
సో ఇందులో ఫాస్ట్గా అయితే మన యష్మి గెలిచేసినట్టు. సంచాలక్గా వచ్చేసి ఆ, నబీ నబీల్ అనుకుంటా, నబీలో ఎవరో సంచాలక్. అదే అనమాట. సో శక్తి క్లాన్ విన్ అయింది. శక్తి క్లాన్ విన్ అయినందుకు అక్కడ వాళ్ళు ఏమంటారు, ఆ ప్లగ్ కార్డ్ ఉంది కదా, ఆ ప్లగ్ కార్డ్ 10లో ఇందాక ప్లేస్ అయింది కదా వైల్డ్ కార్డ్, ఇంకోటి ఆ 10 తీసేసి ఇప్పుడు మళ్ళీ శక్తి క్లాన్ పెట్టారు అక్కడ ప్లగ్ కార్డు. అండ్ వీళ్ళు ఓడిపోయినారు కదా కాంతారా క్లాన్. కాంతారా క్లాన్ నుంచి ఒకరిని తీసేయాలి. ఇప్పుడు కాంతారా క్లాన్ వాళ్ళ అంతా ఒకరిని తీసేయాలి అంటే ఆబ్వియస్లీ చాలాసేపు డిస్కషన్ జరిగింది. సీత అండ్ వాళ్ళ టీం మెంబర్స్తో బాగా డిస్కషన్ జరిగింది. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దాంట్లో నలుగురు నామినేషన్లో ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశం కావాలి, గేమ్ ఆడాలి, ఆడియన్స్ కళల్లో పడాలి, వాళ్ళు ఓట్ చేయాలి, వీళ్ళు సేవ్ అవ్వాలి. సో ఇది టార్గెట్. బట్ సీత ఇక్కడ ఏంటంటే ఈ వీక్కి తనకి ఎక్సెప్షన్ ఉంది, యాజ్ ఎ చీఫ్గా ఉంది కాబట్టి అందు ఓటింగ్ ఎక్కువ ఉండడం వల్ల తను సేవ్ అయింది, చీఫ్గా నామినేషన్స్లో లేదు. తనకి ఇంకో అవకాశం ఉంది నెక్స్ట్ వీక్ వరకు, ప్రాబ్లం లేదు. బట్ లాస్ట్ వీక్ కూడా సీత ఆడలేదు. అది తను చేసిన తప్పు. ఒక్క గేమ్లోనే కనీసం పార్టిసిపేట్ చేయలేదు. అది తను అసలు నిజంగా నాకైతే ఆశ్చర్యంగా అనిపించింది. అక్కడ కనీసం ఒకటన్నా ఆడాలి, కనపడాలి. మొత్తం టీంకి వేయకూడదు. టీంలో మేనేజ్ చేస్తూ తను కూడా ఆడాలి. అట్లా ఆడినప్పుడే కదా బ్యాలెన్స్డ్గా ఉంటుంది టీం, అండ్ తనకు కూడా యూజ్ఫుల్ ఉంటుంది. తను కనపడకుండా టీంతో మాత్రమే ఆడించాలి, టీం వాళ్ళు మాత్రమే ఆడాలంటే కష్టం. లాస్ట్ టైం నబీల్ని ఎక్కువసార్లు పంపించారు. ఆ నబీల్ని పంపించే బదులు తిని కూడా ఏదో దాంట్లో పార్టిసిపేట్ చేసి ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది అనమాట. అండ్ ఇంకోటి ఇలా కంటిన్యూ అవుతుంది ఈ మ్యాటర్, డిస్కషన్ చాలాసేపు అయిందనమాట. మన మణికంఠ అండ్ విష్ణుప్రియ ఆల్రెడీ 2 గేమ్లు ఆడేశారు. వాళ్ళ దాంతో నుంచి 2 ఆడేశారు. ఇంకా మిగిలిన వీళ్ళ 6 మందిలో ఎవరు ఆడతారు అనేది డిసైడ్ చేసుకోలేదు ఇంకా. అది గేమ్ అయితే చాలా బాగానే ట్రై చేశారు ఇద్దరు, వెల్ ట్రైడ్. ఓకే. విష్ణుప్రియ పాయింట్ ఏంటంటే మణికంఠ ఆల్రెడీ పాయింట్స్ తీసుకోవట్లేదు, మన టీం అంటే టీం లాగా ఆడట్లేదు, తను ఇండివిజువల్గా ఆడాలని ట్రై చేస్తున్నాడు. అలాంటి వాళ్ళు అవసరం లేదు కదా. సో నేను మణికంఠని తీసేద్దాం అనుకుంటున్నా, వీక్ పర్సన్గా అని చెప్పి, అదే ఒకరిని తీసేయాలి కాబట్టి ఆ గేమ్కి ఎలిజిబిలిటీ లేనట్టు పక్కన పెట్టాలని చెప్పి మణికంఠని అనుకుంటున్నా అని చెప్పి విష్ణుప్రియ చెప్తాను అనమాట. సీత కూడా అందరు పాయింట్లు తీసుకున్న తర్వాత వీళ్ళు ఉంటే బాగుంటుంది, ఇంకా నన్ను నేనే సాక్రిఫైస్ చేసుకుంటా, నేనే పక్కకి వెళ్ళిపోతా అన్నట్టు సీత అన్నది అక్కడ హౌస్లో, ఆ బెడ్రూమ్ వరకు అన్నది. మరి బిగ్ బాస్ దగ్గర డెసిషన్ చెప్పమంటే బిగ్ బాస్ అడిగినప్పుడు మాత్రం ఏం చెప్పింది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాల, మణికంఠ పేరు చెప్పేసింది అనమాట. ఇప్పుడు వాళ్ళు వేసింది ముందు, వాళ్ళు వేసారని చెప్పేసి వీళ్ళు కూడా తీసేయడం చాలా నాకైతే హర్టింగ్ అనిపించింది. అక్కడ అందరి ముందర తను సాక్రిఫైస్ చేసుకోవాలని రెడీగా అయిపోయి మనకు చూసే వాళ్ళు కూడా అట్లే చెప్పింది. బిగ్ బాస్ దగ్గరకు వచ్చి సడన్గా మణికంఠ వీక్ అని చెప్పేసి మణికంఠ తీసి పడేశారు. కానీ మణికంఠ కూడా ఆడగళ్ళు, తీసుకోవట్లేదు పాయింట్లని వాళ్ళు ఫీల్ అయినారు. ఓకే కాదనట్లే. బట్ సీత ఎందుకు అట్లా డబుల్ గేమ్ ప్లే చేసిందంటారు అక్కడ? అది డబుల్ గేమే కదా, డబుల్ మైండెడ్ గేమే కదా. అది నాకు కొంచెం అన్ఈజీగా అనిపించింది. కొంచెం ఎందుకు అట్లా చేయాల్సిన అవసరం లేదు కదా అని. సో ఓకే, వాళ్ళ క్లాన్ డేషను, వాళ్ళ ఆమె చీఫ్ కాబట్టి మణికంఠ వీక్ అనుకున్నట్టు తీసేసింది. ఫైన్ ఫైన్, ఇట్స్ ఓకే. అది నెక్స్ట్ మళ్ళీ థర్డ్ ఛాలెంజ్, రోల్ బేబీ రోల్. ఏం లేదు, అక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి, ఒకటి అటు ఒకటి ఇటు. ఆ టేబుల్స్ మధ్యలో ఇంకొకటి ట్రాక్ ఉందనమాట. ఆ ట్రాక్ అనేది స్పిన్ అవుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఆ ట్రాక్ మీదుగా ఇప్పుడు ఒక సైడ్ ఒక టేబుల్కి ఎండుకు నిలబడుకొని ఇతరులు ఉన్న టేబుల్కి కింద నెట్స్ ఉన్నాయి, నెట్ బాస్కెట్స్ ఉన్నాయి. ఆ బాస్కెట్స్లో ఆ బాల్స్ వేయాలన్నమాట. 5 బాస్కెట్స్ ఏమో వరుసగా ఉన్నాయి, ఎందులోనే వేయచ్చు. అందులో బాల్స్ వేయాలి విత్, అంటే ఆ ట్రాక్ని యూజ్ చేసుకుంటే ఆ ట్రాక్ మీద నుంచి బాల్ వేయాలన్నమాట. అది స్పిన్ అవుతూ ఉంటుంది, అదే ఫ్లోలోనే మనం బాల్ వేయాలి. సో దీనికైతే అవుట్ సైడ్ నుంచి ఓమన్న వచ్చాడు, నిఖిల్ క్లాన్ నుంచి ఓమన్న, సీత క్లాన్ నుంచి నబీల్ వచ్చాడు. ఇద్దరు బాగానే ఆడారు. కానీ నేను ఓమన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా, నిజంగా గేమ్ ఎత్తి వావ్, లిటరల్లీ వావ్. అసలు ఓమన్న ఎంత కాన్సన్ట్రేటెడ్గా, ఎంత బాగా, ఎంత ఈజీగా వేసాడంటే ఆ బాస్కెట్స్లో బాల్. నిజంగా నాకు ఆయనకు ఆపర్చునిటీ ఇంతవరకు అంత మంచి అవకాశం రాలేదేమో అనిపించింది. ఇక్కడికి వచ్చిన ఆడినందుకు ఆయన ఖచ్చితంగా అంత ఆపర్చునిటీ దొరికింది, దాన్ని యూజ్ చేసుకున్నాడు, యూటిలైజ్ చేసుకుని గేమ్ విన్ అయ్యాడు. నిఖిల్ క్లాన్ గురించి మేబీ ఆ నిఖిల్ క్లాన్కి వెళ్ళగానే ఆ పాజిటివ్ వైబ్ వచ్చేసిందో ఏమో మరి ఓమన్నకి. చాలా మంచి అవకాశం అని చెప్పాలి. ఆయన కనబడ్డాడు, ఆయన ఆడాడు గేమ్, అంత బాగా విన్ అయ్యాడు. ఎంత ఫాస్ట్గా చేశాడు. నబీల్ ఏమో తడబడుతున్నాడు బాల్ చేయడానికి, బట్ ఓమన్న మాత్రం భలే లక్కీగా అసలు అటు వేస్తుండే అటు ఇటు ట్రాక్ లోంచి బాల్ పంపించడమే పెద్ద విషయం. ఫస్ట్ అంటే ట్రాక్ తిరుగుతున్నప్పుడు దానికి తగిలి బాల్స్ పక్కకి ఎగిరిపోతాయి అనమాట. అట్లా వెళ్ళకుండా అంత కాన్సన్ట్రేటెడ్గా అది కరెక్ట్గా ఆయన సైడ్ టర్న్ అవ్వగానే అట్లా బాల్ చేయడం అనేది మామూలు విషయం కాదు. దానికి 5 minutes టైం ఇచ్చారు బిగ్ బాస్. 5 balls వేయాలి. ఆ 5 balls ఓమన్న టైం అవ్వకముందే చాలా టైం మిగిలి ఉన్నప్పుడే వేసేసాడు అనమాట. మనకంటే దీనికి సంచాలక్ అనమాట. చాలా బాగా ఆడాడు.
నిజంగా అది మెచ్చుకోవాలి ఓమన్ ఈ విషయంలో మాత్రం. నాకైతే చాలా రోజుల తర్వాత ఓమన్ నాకు కనపడ్డాడు, మంచిగా గేమ్ ఆడాడు అనిపించింది అనమాట. మీకేమనిపించింది మరి? సో ఇది మ్యాటరు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వీళ్ళు గెలిచారు శక్తి క్లాన్. వీళ్ళ నుంచి మళ్ళీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ నెంబర్ 9 ప్లగ్ కార్డ్ ఉంటుంది, అది తీసేసి శక్తి క్లాన్ వాళ్ళది పెట్టుకున్నారు 9లో. సో వీళ్ళది ఇప్పుడు మళ్ళీ కాంతారెడ్డి మళ్ళీ ఓడిపోయింది కాబట్టి వీళ్ళ దాంతో నుంచి ఇంకొకరు తీసేయాలి. కాకపోతే ఈసారి తీసేసేది శక్తి క్లాన్ అనమాట. ఆ ఆప్షన్ శక్తి క్లాన్కి ఇచ్చారు. శక్తి క్లాన్ డిసైడ్ చేసుకొని వీళ్ళ క్లాన్ నుంచి ఒకరిని తీసేయాలన్నమాట. వీళ్ళు ఇప్పుడు డిసైడ్ చేసుకున్నారు, చాలాసేపు డిస్కషన్ చేసుకున్నారు దీని గురించి. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సీత లాస్ట్ వీక్ చీఫ్గా ఉండింది, అండ్ లాస్ట్ వీక్ కూడా ఒక్క గేమ్ కూడా ఆడలేదు, అండ్ ఇప్పుడు కూడా తను ఒక్క గేమ్ కూడా ఆడడానికి ట్రై చేయలేదు. అండ్ తను చీఫ్గా ఉంది, ఈసారి తను సేవింగ్లో ఉంది, ఆల్రెడీ నామినేషన్స్లో లేదు కాబట్టి, మిగతా వాళ్ళు నామినేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇస్తే బెటర్ ఏమో అనిపించింది. సో వాళ్ళందరూ డిసైడ్ చేసుకొని ఆ విధంగా సీతను అయితే తీసేయడం జరిగింది అనమాట. బిగ్ బాస్ అడిగినప్పుడు సీత పేరు చెప్పారు, సీతను పక్కన కూర్చోబెట్టారు. అది మ్యాటర్. సీత కూడా షాక్ అయింది, తను తీసేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయనట్టుంది. లాస్ట్ టైం నబీల్ తీసేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతే మరి. తను కొంచెం నన్నెట్లా వీక్ అనుకుంటారు, వీక్ అని చెప్పట్లేదు. నువ్వు చీఫ్గా ఉన్నావు, సేవింగ్లో ఉన్నావు, అదొక పాయింట్. అండ్ నువ్వు గేమ్స్ ఆడకుండా ఓన్లీ నబీల్నే ప్రతిదానికి పంపిస్తున్నావు అని వాళ్ళకి అనిపించింది అనమాట. నిజమే, అది కూడా. సీత అట్లా చేయడం కూడా తప్పే కదా, ప్రతిదానికి నబీల్ని వాడుకున్నట్టు అనిపించింది అనమాట. సో వాళ్ళ డిస్కషన్లో ఏంటంటే నబీల్ అండ్ ప్రేరణ అని మన యష్మి వీళ్ళు నిఖిల్ వాళ్ళు డిస్కషన్ చేసుకుని, అదే బిగ్ బాస్కి చెప్పిన తర్వాత డిస్కషన్ జరుగుతూ ఉంటాయి కదా, ఆ టైంలో వీళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే మన నబీల్ అండ్ ప్రేరణ వాళ్ళిద్దరిలో ఇంకి పింకి పాంకే చేసేసి ఎవరి పేరు వస్తే వాళ్ళని పంపించిందని గేమ్కి. బట్ నబీల్ ఏంటి, నేను ఆడతా అని చెప్పి రెడీగా వచ్చా అని చెప్పి నబీల్ని పంపించిన అని చెప్పి అట్లా అయిపోయింది అనమాట. బట్ తనే ఆడదాం అనుకుంటే కూడా వీళ్ళిద్దరు వచ్చేసరికి వాళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసి ఇట్లా పంపించినట్టు మళ్ళీ సీతా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తుంది అనమాట. బట్ ఎవరు అనుకునేది నాగార్జున గారు వచ్చినప్పుడు ఆ క్లిప్ చేసి మరి చూపిస్తారు, ఎవరు వెళ్దాం అనుకున్నారు, ఎవరు ఆడదాం అనుకున్నారు, అది నిజమా అబద్ధమా, ఇవన్నీ క్లారిటీగా సాటర్డే రోజు చెప్తారు నాగార్జున గారు. మనం మొత్తం చూపించలే కదా వాళ్ళు ఏం డిస్కస్ చేసుకునేది. బట్ ఇక్కడ సీత తప్పు కూడా ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే సీత ముందుకు తను కూడా ఆడడానికి రావచ్చు. సార్ నబీల్ ఆడతా అన్నప్పుడు సరే నువ్వు నేను ఆడతా ఈ గేమ్ అని చెప్పిండొచ్చు కదా. లేదు, ఇంకి పింకి పాంకి చేసి ప్రేరణ పంపించలేదని చెప్పి మన యష్మికి ఒక బాధ, అదొకటి. అందుకు ప్రేరణ కూడా ఆడట్లేదు కాబట్టి ప్రేరణ ఉండి తనని తీసేయాలని చెప్పి సీతను పక్కకు పెట్టేశాను. అదొక పాయింట్. ఒక్కొక్క నుంచి ఒక్కొక్క పాయింట్ తీసుకొని లాస్ట్కి సీతను అయితే పక్కన పెట్టారు అనమాట. ఇప్పుడు శక్తి క్లాన్ నుంచి నలుగురు ఉన్నారు, ఇక్కడ వీళ్ళకి దాంతో కూడా నలుగురు ఉన్నారు. కాకపోతే ఇద్దరు సీత అండ్ మణికంఠ ఈ సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ గేమ్కి పక్కన కూర్చోవాలి కాబట్టి వాళ్ళని పక్కన కూర్చోబెట్టేశారు. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది అండ్ లాస్ట్కి వీళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు. నిఖిల్ని అడుగుతుంది సీత, నన్ను ఎందుకు తీసేయాల్సి వచ్చింది, నన్ను ఎందుకు అని చెప్పి. సో వాళ్ళ పాయింట్స్ ఒక్కొక్కరి చెప్పుకుంటున్నారు. దట్స్ ఫైన్. అది ఏం జరుగుతుంది అనేది మనకు కూడా తెలుసు, ఎవరు ఆడతారు ఎవరు ఆడరు అనేది మనం చూసేవాళ్ళం, ఆడియన్స్ మనకు కూడా తెలుసు. సీత ఎందుకు అలా చేస్తుంది, అలా చేయకుండా ఉండాల్సింది, సీత కూడా ఆడితే బాగుండు కదా అని అయితే నాకు కూడా అనిపించింది. మరి మీకు అలా అనిపించే ఉందో లేదో మరి నాకు తెలియదు, కానీ ఒకవేళ మీకు అలా అనిపించి ఉంటే సీతను పక్కన కూర్చోబెట్టడం కరెక్టే అనిపించింది. సేవింగ్లో ఉంది అండ్ ఎక్కువ గేమ్స్లో కూడా ఆడట్లేదు, చీఫ్గా వాళ్ళని నడిపిస్తుంది, వాళ్ళతో ఆడిపిస్తుంది కాబట్టి ఒకవేళ తను పక్కకి వెళ్ళినా కూడా పెద్దగా ఫరక్ పడినట్టయితే నాకైతే అనిపించలేదు. ఉన్న వాళ్ళకైతే అవకాశం రావాలి, వాళ్ళ నామినేషన్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం రావాలి, వాళ్ళు ఆడాలి కాబట్టి, గేమ్ ముందుకు వెళ్ళాలి కాబట్టి, మొత్తానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా ఆపాలి కాబట్టి, సో దాన్ని సక్సెస్ఫుల్గా ఏదైనా కానీ ఏ టీం గెలిచినా కానీ ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళ ప్రయత్నం అనుకుంటా. సో డిస్కషన్ ఏం జరిగినా కూడా లాస్ట్కు ఒకటే మ్యాటర్, ఇది అబ్బా ఈరోజు జరిగిన ఎపిసోడ్ అంతా అలా కొంచెం గాసిప్స్తో చిన్న గొడవలు అయితే జరగలే, కానీ మంచిగా ఎంటర్టైన్మెంట్ గేమ్స్ జరిగినాయి అనమాట. బాగా మంచిగా అనిపించింది. శక్తి క్లాన్ వాళ్ళ యొక్క విన్నింగ్ స్ట్రీక్ని కంటిన్యూ చేస్తూ ఉంది, అలాగే ఇంకా రాబోయే రోజుల్లో కంటిన్యూస్గా చేస్తానని అనుకుంటూ ఉన్నాను నేను కూడా. నాకు చాలా హ్యాపీగా ఉంది నిఖిల్ టీం గెలవడం, నిఖిల్ ఆడడము, సోనియా లేకపోవడము. అది సోనియా ఉంటేనే గెలుస్తాడు, సోనియా ఉంటేనే ఆడతాడు, సోనియా ఉంటేనే గైడెన్స్ కింద నడుస్తాడు, తను అలా లేకుండా ఓన్గా ఇప్పుడు మొత్తం ఆడుతున్నాడు కదా, గెలుస్తున్నాడు కదా. సో దానికి హ్యాపీ అనమాట నేను. సో గాయస్, మీకేమనిపించింది ఇవాళ ఎపిసోడ్లో? నాకైతే చాలా ఎంజాయ్గా అనిపించింది అన్నమాట చూసినప్పుడు కూడా. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఇస్తారు, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి, మర్చిపోకండి. లవ్ యూ.